ఐ గెస్ వెల్కమ్ బ్యాక్. సో నేను ప్రీవియస్ షాట్లో చెప్పా కదా, ఆక్సిలరీ వైండింగ్, మెయిన్ వైండింగ్ అని చెప్పేసి. అదే మెకానిక్స్లా చెప్పాలి, లేదు జనరల్గా రన్నింగ్ వైండింగ్, మెయిన్ వైండింగ్, రన్నింగ్ వైండింగ్, స్టార్టింగ్ వైండింగ్. సో జనరల్గా జాయింట్స్ వస్తాయి. ఈ జాయింట్స్ అన్నీ కంప్లీట్ అయినాక దీనికి 2 ends మిగులుతాయి, దీనికి 2 ends మిగులుతాయి. అండ్ బాగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది ఏమంటారంటే సింగిల్ ఫేస్ మోటార్స్లో ఇట్లా 3 wire సిస్టమ్, బ్లూ అనేది కామన్ ఇండికేషన్, ఇది కామన్ వైర్ అనమాట. మనం ఇప్పుడు న్యూట్రల్కి ఇస్తాం ప్యానల్ బాక్స్లో, ఇది ఫేస్ వెళ్తుంది దీనికి. ఈ ఎల్లో వచ్చేసి కెపాసిటర్ వెళ్తుంది అనమాట. ఎల్లోకి కెపాసిటర్ కరెంట్ ఒక్కటే వెళ్తుంది, ఐదర్ స్టార్టింగ్ ఆర్ రన్నింగ్ కెపాసిటర్ ఒకటే వెళ్తుంది. 3 phasలో మనకి డైరెక్షన్ చేంజ్ అయితే ఈ వైర్స్ ఏమైనా ఇంటర్చేంజ్ చేస్తే తిరుగుతుంది, కానీ సింగిల్ ఫేస్లో తిరగదు, ఖచ్చితంగా తిరగదు. సింగిల్ ఫేస్లో తిరగాలి అంటే ఇనిషియల్గా మనం వైండ్ చేశాక ఏదైతే ఈ కామన్కి మనం జాయింట్ వేస్తున్నామో డైరెక్షన్ని మనం ఇక్కడ డిసైడ్ చేసుకుని సో కేబుల్ జాయింట్ అనేది చేయాలి. ఇదే కాదు, ఏదైనా సరే సింగిల్ ఫేస్లో 3 wires బయటకు వచ్చినాయంటే దాన్ని బయట వైర్స్ చేంజ్ చేస్తే డైరెక్షన్ అనేది మారదు, 100% మారదు అంటే మారుతుంది. ఎట్లా అంటే దానికి వేరే సపరేట్ గేర్ స్విచ్ టైప్ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్రెయిన్ సిస్టమ్స్లో అప్ అండ్ డౌన్, రివర్స్ ఫార్వర్డ్ ఉంటుంది, అది కొంచెం వేరే మెకానిజం అనమాట, అది నేను చెప్తా. ఇన్ జనరల్గా ఇట్లా ఓన్లీ 3 wires వచ్చినాయి అంటే, అది ఏదైనా ఇండక్షన్ మోటార్స్లో మీకు 3 wires సింగిల్ ఫేస్లో వచ్చినాయి అంటే కామన్ అనేది లోపల కనెక్ట్ చేసి ఉంటుంది. సో రన్నింగ్ స్టార్టింగ్ ఇక్కడ నేను సబ్మెర్సిబుల్ డైరెక్షన్ తగ్గట్టు నేను ఇక్కడే కామన్ చేసా. దీనికి స్టార్టింగ్ వైండింగ్ ఇస్తా. అంటే స్టార్టింగ్ వైండింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కొంచెం సన్న గేజ్ ఉంటుంది ఎందులో అయినా. స్టార్టింగ్ సింగిల్ ఫేస్లో, రన్నింగ్ అంటే లావ్ ఉంటుంది. సో ఇది లావ్ ఉంటుంది చూడండి, ఇది రన్నింగ్ వైండింగ్, ఇది కొంచెం సన్నగా ఉంటుంది, ఇది స్టార్టింగ్. సో ఎల్లోకి ఈ సన్నగా ఉన్న స్టార్టింగ్ వైండింగ్ ఇస్తాం, ఈ రెడ్కి ఇంకొక రన్నింగ్ వైండింగ్ ఇస్తాం. బ్లూ కామన్ కాబట్టి దీనికి 2 ట్విస్ట్ చేసింది అనమాట. ఈ కామన్ మనం ఫస్టే డిసైడ్ అవ్వాలి, ఇది ఏ రొటేషన్లో ఉండాలి అనేది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది.